సర్కార్ తీరుపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ విరుచుకుపడ్డారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని నిప్పులు చెరిగారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలం కూడా అయిపోయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ప్రతి ఇంటికి ఓటు అడిగేటప్పుడు అరుణమ్మకు తెలుసు, జిల్లా పరిషత్ చైర్మన్గా వారు పనిచేశారు. ఏం హామీలు ఇచ్చారు? ప్రతి ఇంటికి పోయి సంతకం పెట్టారు. ఏం పెట్టారు? మేము 6 గ్యారెంటీలు ఇస్తాం అని చెప్పి గ్యారెంటీ అయితే పదం పెట్టారు. గ్యారెంటీ అనేది సంతకం పెడితే గ్యారెంటీ. మరి కాంగ్రెస్ నాయకులు ఇల్లు తిరుగుకుంటా ఇచ్చారు. అప్పుడు నేను అడిగింది, ఇది చెల్లుతా సార్, కోట్లు అయితే చెల్లుతా అని మా జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే అప్పుడు, అమ్మ ఇవన్నీ నీటి మాటలు అని చెప్పిన. ఈ గ్యారెంటీ పదానికి తెలివైనటువంటి వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 5 గ్యారెంటీలు కర్ణాటక, 6 గ్యారెంటీలు తెలంగాణ, 7 గ్యారెంటీలు హర్యానాలో. ఇంకా మొన్న మహారాష్ట్రలో గ్యారెంటీలు ఇద్దామంటే మిగతా మిత్రపక్షాలు ఒప్పుకోలేదు, సచ్చారు, ఆడేం గ్యారెంటీలు అని చెప్పలేదు. ముచ్చట ఈ 2 గ్యారెంటీలు గెలిచారు. హర్యానాలో గ్యారెంటీలు నమ్మలేదు, ఉడగొట్టారు. మహారాష్ట్రలో ఈ గ్యారెంటీలు నమ్మలేదు, ప్రజలు ఉడగొట్టారు. కాంగ్రెస్ పార్టీ తిరస్కరించారు. మేము 2000 ఇస్తున్నటువంటి వృద్ధుల పెన్షన్ మేము 4000 ఇస్తామన్నారు. తర్వాత మేము 10,000 రైతు బంధు మేము ఇస్తామంటే మేము 15,000 రైతు భరోసా ఇస్తామన్నారు. తర్వాత ప్రతి మహిళా సోదరిమణికి మరి 2,500 ఇస్తామన్నారు. ప్రతి ఆడబిడ్డ బడికి పోయి కాలేజీకి పోయే ఆడబిడ్డకు స్కూటీలు కొనిస్తామన్నారు. ఈ కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 ₹116 ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే 1 తులం బంగారం. లాల్ బహదూర్ స్టేడియంలో బహిరంగ సభలో మొదటి సంతకం పెట్టబోతున్నా, కాబట్టి మీరు ఇప్పటివరకు అప్పులు తీసుకోకపోతే 2 లక్షల అప్పులు తీసుకొచ్చుకోండి అని చెప్పాడు. ఇలా రైతులు అప్పులు తీసుకొచ్చుకున్నారు. దాంట్లో 40% మంది కూడా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ జరగలేదు. కాబట్టి సంవత్సరం కాలం వెళ్ళింది. కాబట్టి ఈరోజు నేను మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ సంవత్సరం కాలం ఘోరంగా విఫలమైంది. ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీ లోపల ఒక ఉచిత బస్సు తప్పితే ఒక్కటి కూడా అమల్లోకి రాలేదు.